చేసేవాళ్ళం సినిమాలో, దానికి వెళ్ళేవాళ్ళం ఫంక్షన్లకి. తర్వాత 100 డేస్ మేమే చేసాం మా సినిమాలు, ఆయన సినిమాలు కానీ నా సినిమాలు కానీ చాలా సినిమాలు చేసుకున్నాం. అండ్ గెస్ట్లుగా కూడా చాలా సినిమాలకి వెళ్ళాం. ఆ తర్వాత వారం ఆడితే చాలు, 10 రోజులు ఆడితే 15 రోజుల ఫంక్షన్లు, 20 రోజుల ఫంక్షన్లు కూడా చేసే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీలో 100 లక్షల వ్యూస్. ఆడియో కంపెనీలు కూడా అట్లాగే, ఇంతకుముందు ఆడియో క్యాసెట్లు లక్షల క్యాసెట్లు అమ్ముడయ్యినాయి అని చెప్పి ఫంక్షన్ చేసేవారు, ప్లాటినం అనేవారు, అది అనేవారు. తర్వాత ఇప్పుడు 1,00,000 వ్యూస్, 10 లక్షల వ్యూస్, మిలియన్ వ్యూస్ అని చెప్పి మొదలెట్టారు. సో మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు, పద్ధతులు మారుతున్నాయి. అట్లాగే ఈ ఆర్టిస్టులు కూడా ఎప్పుడెప్పుడు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎట్లా డెవలప్ అవుతున్నారు. ఇవాళ అభి హీరో లెవెల్ దాకా వచ్చాడంటే మామూలుగా ఉన్న రోజుల్లో చాలా కష్టం. ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారు, అట్లా చాలా సెలెక్టెడ్గా ఒకళ్ళిద్దరు వస్తూ ఉండేవారు. 10 ఏళ్ళకి ఒకళ్ళు ఒక హీరో ఉద్భవించేవాళ్ళు లాగా వస్తూ ఉండేవారు. తర్వాత రవితేజ గారు అట్లా మెల్లిమెల్లిగా చాలామంది వచ్చారు. బట్ ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తర్వాత చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. అది నిలబెట్టుకుని వాళ్ళు నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. నిలబడి ఇవాళ ఒక పాయింట్ బ్లాంక్ అనే సినిమా చేసి దాన్ని ఈ కరోనా వల్ల రిలీజ్ చేయలేకపోతే దాన్ని అమెజాన్లో, అది కూడా వాళ్ళు ఇండియాలో చేయనంటే అమెరికాలో చేసి దాన్ని మళ్ళీ ఎంఎక్స్ ప్లేయర్లో ఇక్కడ చేసి వ్యూవర్షిప్ తెచ్చుకోగలిగే సినిమా. అంటే అట్లా చాలా సినిమాలు చేశారు, చేసిన సినిమాలన్నీ 1,00,000 మంది చూస్తారనేది లేదు. బట్ ఈ సినిమా చూశారు, ఇంకా పెరుగుతుంది, ఇండియాలో కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉండకపోతే చూడరు. ఇప్పుడు నిన్న అవి పిలిచినాక నేను వెతికాను ఎక్కడ చూడొచ్చేమో అని, ఎక్కడ దొరకలేదు. ఒక ట్రైలర్ మాత్రం చూడగలిగాను. సో ఆల్ ద బెస్ట్. ఇట్లా ఎవళ్ళకి వాళ్ళు కష్టపడి పైకి రాగలిగితే ఎప్పుడు పైకి వచ్చేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో కానీ కష్టపడేవాడికి ఎప్పుడూ పూర్తిగా అవకాశాలు ఉంటాయి. సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు, ముంచదు. మనం దాని మీద ప్యాషన్, దాని మీద ఒక నమ్మకము, దాని మీద భక్తి లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా పనికి రాకుండా పోతారు. పోయాం కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాకేం చేసిందని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కష్టం వాళ్ళది. కష్టపడ్డవాడు ప్రతివాడు ఇక్కడ నిలబడ్డాడు. అలాగే అభి వాళ్ళు సాధించాడు. అభిని నమ్మి తీసిన ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు, అందుకే చిన్న ఫంక్షన్ చేసుకోగలిగారు. ఇలా చిన్న సినిమాలు అంటూ వచ్చిన ప్రతి సినిమా ఇంకా బాగా రావాలని, రేపు థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి, ఈ థియేటర్స్లో కూడా రావాలి, థియేటర్స్లో కూడా వచ్చి ఇంకా పాపులారిటీ పెరగాలని కోరుకుంటూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అభి నన్ను రమ్మన్నప్పుడు అసలు ఆ సినిమా తెలుగు మార్కెట్లో లేదు కదా, ఏం చేస్తారు ప్రెస్ మీట్ అనుకున్నాను. సడన్గా ఇవాళ పొద్దున చెప్పాడు నాగబాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తున్నారని. అనుకోకుండా లక్ష్మీ భూపాల్ గారు కూడా వచ్చారు. నాలాంటి చాలామంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే ఏదో ఒక మాస్క్ వేసుకుని వచ్చేయటం చాలా అలవాటు. కానీ చాలా తక్కువ మంది మా జర్నీలో ఎలాంటి మాస్క్ లేకుండా నిజంగాను నిజాయితీగాను ఉంటారు. అలా నా జీవితంలో ఉన్న కొద్ది మందిలో నాగబాబు గారు ఒకరు, భరద్వాజ్ గారు ఒకరు, లక్ష్మీ భూపాల, అదిరే అభి. వీళ్ళ నలుగురు నాకు ఎందుకు ఇష్టం అంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు చేసే పనిలో. వీళ్ళని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు మొదట మీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు పాయింట్ బ్లాంక్ సినిమా గురించి వస్తే, నిన్న తను చెప్పంగానే యూఎస్లో ఉన్న మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్. షేర్ చేస్తే వాళ్ళు చెప్పారు అవుట్ ఆఫ్ 5 4.4 పాజిటివ్ రేటింగ్ ఉంది ఈ సినిమాకి అమెరికా అమెజాన్లోనే. అది సచ్ ఎ బిగ్ థింగ్, ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సినిమాలకి లేని రివ్యూ అది. అండ్ ఆ కిందన మన తెలుగు వాళ్ళు పెడుతున్న కామెంట్స్ అన్నీ చదివి అవన్నీ నాకు ఫార్వర్డ్ చేశారు. ఇంత మంచి సినిమాని మనం మన ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకునే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీ కానీ డెవలప్ చేసుకోలేకపోవటం నిజంగా మన దురదృష్టం. ఎందుకంటే ఇవాళ రేపు సినిమా నాకు అమెరికాలో అమెజాన్కు ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ మన యూట్యూబ్ లాగా. అలాంటిది మన తెలుగు ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయకుండా థియేటర్ లాగే మనకి హీరో ఉండాలి, ఇంత బడ్జెట్ ఉండాలి, ఇంత కాస్ట్లీ అఫైర్ ఉండాలి అని అనుకోవటం అనేది ఇలాంటి కొత్త టాలెంట్కి ఒక రకంగా చాలా కష్టమైన విషయం. బట్ దీన్ని ఎలాగో అలాగా కష్టపడి ప్రేక్షకుల ముందరికి తెచ్చిన నిర్మాత శ్రీకాంత్ గారు ముఖ్యంగా అభినందనీయులు.
శ్రీనాథ్ గారు సారీ. ఎందుకంటే సినిమా హీరో లేకపోతే బిజినెస్ అవ్వదు, లేకపోతే హీరో లేకపోతే చూడరు, లేదా కంటెంట్ మాకు నచ్చలేదు అని ఇలాంటివి ఎక్కువ వినపడతాయి. ఎస్పెషల్లీ కొత్త సినిమా తీసిన నిర్మాతలకు కానీ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి కానీ. ఆయన కంటెంట్ నమ్మారు, అభిని నమ్మారు. కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక మార్గంలో ఇవాళ పబ్లిక్ ముందరికి తెస్తున్నారు. ఆయన్ని చాలా అభినందించాలి. ఈయన చాలామంది కొత్త నిర్మాతలకి ఆదర్శంగా నిలిచారు. ఈ పాయింట్ బ్లాంక్ సినిమాని ఇలా రిలీజ్ చేసి ఇప్పుడు త్వరలో మన ఓటీటీల్లో వస్తుంది. అలాగే థియేటర్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈశ్వర్ సినిమా నుంచి అభి చాలా మంచి ఫ్రెండ్, చాలా కష్టపడతాడు. ఈయన కష్టానికి నాగబాబు గారు ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు ఒక 7 సంవత్సరాలుగా. సో అది ఇంకా ఈయన్ని చాలామంది ఈయన టాలెంట్ని గుర్తించడానికి, ఈయన ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేయడానికి కూడా కారణమైంది సినిమాల మీద ప్యాషన్ తోటి. సో డెఫినెట్గా ఇంకా మంచి హైట్స్ రీచ్ అవ్వాలని ఈ చిత్రంలో నటించిన వాళ్ళందరికీ అండ్ యూనిట్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఈ అభి నాకు చాలా కాలంగా తెలుసు, బట్ ఈ ఫంక్షన్ గురించి తెలీదు. నేను బ్లాంక్ మైండ్తో వచ్చాను. పాయింట్ నాకు ఆదిత్య గారు చెప్పారు. సో ఇదే పాయింట్ బ్లాంక్ ఇది. సో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు ఇందాక. సో అభి చాలా కాలంగా తను స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతూ ఉన్నాడు. హార్డ్ వర్క్ నేను దూరం నుంచి చూస్తున్నాను, నోటీస్ చేస్తూనే ఉన్నాను. బట్ ఎక్కువగా దగ్గర నుంచి నేను కలిసి చెప్పింది లేదు, ఏది లేదు. బట్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్టు తను అనుకున్న డ్రీము యాక్టర్ అవుదామని ప్రతి ఒక్కరు రారండి, హీరో అవుదామని వస్తారు. బట్ దానికి టైం పడుతుంది. ఈరోజు చాలామంది యాక్టర్గా మిగిలిపోవాల్సి వస్తుంది. అది అడ్జస్ట్మెంట్ లైఫ్లో తప్పదు ఎవరికైనా. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉన్నా కూడా ముఖ్యంగా మా చందమామ రామలింగేశ్వరరావు నాగబాబు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ మీరు ఇంకా ఆరోగ్యంగా, ఇంకా చాలా కాలం ఇంకా ఆరోగ్యంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రొడ్యూసర్ శ్రీనాథ్ గారు, వారికి కూడా ఈ సినిమా ఆల్రెడీ అక్కడెక్కడ రిలీజ్ అయినా కూడా వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది, కానీ డబ్బులు ఎంత వస్తున్నాయో నాకు తెలియదు. సో డబ్బులు కూడా మీ జేబులు గల్లాపెట్లని నిండిపోవాలని, ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ అలాగే మిగతా టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అభి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనాథ్ అండి. ఐశ్వర్యం రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాను. ఇది ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ మూవీ తీసాము. ఈ మూవీ నాకు అభి ఒక ఫ్రెండ్, కోవిడ్లో మేము కలిసాము. జస్ట్ ఫ్రెండ్ నాకు ఇట్లా చెప్పాడు, సరే ఈ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇందాక భూపాల్ గారు చెప్పినట్లు మాకు కూడా రియల్ ఎస్టేట్లో కూడా లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇది కూడా మనం ఆ విధంగానే ఒక ప్రాజెక్ట్ కింద చేద్దాము అన్నట్లు మేము చేశాము. దేవుని దయ వల్ల అదృష్టం కొద్దీ మేము సక్సెస్ అయినాము. మేము అనుకోని విధంగా చిన్న సినిమా కూడా ఇంత ఆదరణ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. దీనివల్ల ఒక ఎంకరేజ్మెంట్, ఇంకా 4 మూవీస్ ముందుకు పోవడానికి, ఇక్కడితో స్టాప్ కాకుండా ప్రాఫిట్లో ఉన్నందుకు అదొక శుభసూచకము. ఈ సభాముఖంగా చెప్పాల్సినది ముఖ్యంగా అంటే, నాకు నాగబాబు గారు 15 ఏళ్ళ నుంచి పరిచయం. నాకు నాగబాబు గారు దేవుడితో సమానం. ఇంతకన్నా నేను పెద్ద మాటలు చెప్పలేను, మీకు అలచోగా కనిపించవచ్చు, కానీ నాకు సార్తో ఉన్న అనుబంధము అటువంటిది. ఓకే, థ్యాంక్ యూ అండి. వన్స్ అప్. I'm actually a little bit emotional because okay, since it's my first movie, I haven't expected to have so many views on our movie, but yeah, it is there, and I'm really blessed to have this movie because it's completely de-glamored, and I was like a little bit confused that whether I should do this or not. Because since if I'm doing the first movie which is de-glamored, whether I'll get a good response from the public or not. But thankfully I did. And since when I was performing as a police officer in this movie, I got a little confusion that whether I could perform well or not, because it's a very tough role and full-fledged of the body and stuff, which is you can see me, it's very slim and trim kind of a personality. But Abhi sir told me that yeah, you can do it, you have that courage, you have a good skills. So he trusted me, which is really kind person, kind of personality what he expressed front of the me. And
the way I have taken it, it's a huge thing. So thank you so much for Abhi sir. And luckily I got this project from him. I've chosen in a very good way, so it's really thankful, and looking forward for the more project, which is glamour or de-glamour, it doesn't matter, but I want to, you know, work and perform as the same emotional content which I have taken it inside me, like yes, I can do this, and I will do in the future projects as well. Thank you so much. హీరో అనే వర్డ్ వింటుంటే కొంచెం భయంగా ఉంది, క్యారీ చేయగలుగుతామా లేదా అనేది. అయితే ఈ సినిమా గురించి స్టోరీ ఎప్పుడైతే మల్లిక్ చింతకుంట రైటర్, మా ఫ్రెండ్ ఆయన, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు హీ వాజ్ మై కొలీగ్. సో ఆయన ఈ స్టోరీ అందించి యూఎస్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్గా గోపి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాగా మా కో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారండి. గోపి, సుమన్, రవి, అలాగే దేవ్, మల్లిక్, వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత మా శ్రీనాథ్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఓవరాల్గా మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసుకొని ఒక గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది, ఎందుకంటే జబర్దస్త్లో ఎలాగో మేము కామెడీ చేస్తున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్గా ఉంటే మాలోని ఇంకొక యాంగిల్లో ఉన్న యాక్టర్ బయటకు రావచ్చు అని చెప్పేసి ఇందులో సీరియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ ఉంటుంది నా క్యారెక్టర్లో, అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మేము చాలా భయపడ్డాము, అంటే చిన్న సినిమాలకి ఆపర్చునిటీ వస్తుందా, జనాలు ఎక్కువ మంది చూస్తారా లేదా, అది కూడా ఈ కరోనా తర్వాత అన్ని సినిమాలన్నీ ఒకటేసారి వచ్చేసాయి. సో ఆ టైంలో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది, అండ్ మేము తొందరలో థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము. సో ఇంతగా ఆదరిస్తున్నందుకు మమ్మల్ని జబర్దస్త్ ద్వారానే కాకుండా ఇలా సినిమాలు చేస్తే కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరున్నారని చెప్పినందుకు ఆడియన్స్కి గాను, అలాగే మాకు ఎప్పటికీ ఎనీథింగ్, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేసి బాబు గారు ఇలా ఉంది అంటే హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాకు ఒక ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు, నేను ఎవరికి ఏది ఉందన్నా నాకు ఫస్ట్ థాట్ వచ్చేది నాగబాబు గారే. సో ఏదన్నా ఉంది ఎవరికైనా చెప్పుకోవాలి నేనంటే ఇండస్ట్రీలో నేను చెప్పుకునే ఫస్ట్ వ్యక్తి నాగబాబు గారు. అండ్ అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వీణాదిత్య గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, అండ్ అన్న లక్ష్మీ భూపాల గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ మా సినిమాని ఆదరిస్తున్నందుకు ఇంకా చూడని వాళ్ళు కూడా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మా ఫ్రెండే డైరెక్ట్ చేశాడు, వివిఎస్జీ అని చెప్పేసి, ఆయన కూడా బాంబేలో ఉన్నాడు. కొంచెం ఆయన వేరే హిందీ ప్రాజెక్ట్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు. సో ఇప్పుడు బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళంతా నాకు బాగా చాలా ఏళ్ళ నుంచి ఆత్మీయులైన వ్యక్తులు. తర్వాత శ్రీనాథ్ గారికి నేను బాగా తెలుసు అన్నారు, నాకు మర్చిపోయాను, చాలా కాలం అయింది. తర్వాత కూర్చొని మాట్లాడాలి శ్రీనాథ్ గారికి నాకున్నటువంటి ఏంటి, ఎందుకంటే నాకు కొంచెం కాదు, నాకు గుర్తుండవు చాలా కాలం, ఒక 2-3 ఏళ్ళ క్రితం తర్వాత గుర్తుండవు. సో మనం మాట్లాడుకుందాం. అండ్ హినా అండ్ రైటర్, హీరోయిన్, ఈ సినిమాకి ఫీమేల్ లీడ్. సో ముఖ్యంగా ఇక్కడ అభి గురించి నేను వచ్చాను, ఎందుకంటే అభి నేను జబర్దస్త్ 2013లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 13లోనో 14లో ఎంటర్ అయ్యాడు. హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఎటువంటి ఇది లేకుండా ఒక కేవలం గోల్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి మా అభి. అంటే చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి. తర్వాత అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఏ రోజు జిమ్ మాత్రం వదలడు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు. వెరీ గుడ్. అండ్ మంచి ఆర్టిస్టు, అన్నిటికంటే మంచి యాంకరు. తర్వాత మేము అదుర్స్ అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది యాక్చువల్గా అవి. తర్వాత జబర్దస్త్లో ఎంటర్ అయ్యటం లేట్ అయింది. సో యాంకర్గా మేము ఛాంపియన్స్ అని ఒక షో చేసాం తమిళ్లో, తెలుగు తమిళ్లో జెమినీకి. తర్వాత అదుర్స్ అనే షో చేసాం, తర్వాత జబర్దస్త్. సో చాలా లాంగ్ పరిచయం అన్నమాట 2012 నుంచి. అయితే అభి ఈశ్వర్తో ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ తోటి. బట్ అంటే నేను ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని అతను తాపత్రయం చూస్తుంటే, ఎంతోమంది అతన్ని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, అది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఏది డిసప్పాయింట్ అవ్వకుండా ఈరోజు దాకా
ఇక్కడ దాకా రావటం అనేది నిజంగా కేవలం అభి యొక్క పట్టు వదలని విక్రమార్కుడు టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎందుకంటే పర్సీవరెన్స్ అంటారు, ఎట్లయినా సరే సాధించాలని. యాక్చువల్గా ఇది పాయింట్ బ్లాంక్ తీసినప్పుడు చాలా కాలం నుంచి ఏదన్నా చేయాలండి అని అనుకున్నప్పుడు చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళతో చూపించినా కూడా తను ముందుకు వెళ్ళలేకపోయాడు. సో అతని అదృష్టం ఏంటో అతను చక్కగా యుఎస్ అమెజాన్ దీంట్లో రిలీజ్ అయ్యి నాకు వెరీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ మంచి రేటింగ్స్ రావటం అనేది. సో ఇప్పటికైనా మనోళ్ళు ఈ సినిమాని గుర్తించాలి. అదే కాకుండా ఇవాళ ఎంటర్టైన్మెంట్కి అర్థం మారిపోయింది. కేవలం సినిమాల్లో చేస్తేనే కాదు, సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్. టీవీస్ వచ్చినాయి, ఓటీటీస్ వచ్చినాయి, యూట్యూబ్ ఉంది, ఇంకా సో మెనీ మీడియమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం ఏమాత్రం తక్కువ కాదు సినిమాలకి. ఎందుకంటే సినిమాల కంటే మించిన బడ్జెట్స్లో ఉన్నాయి. సో అభి లాంటి ఔత్సాహిక హీరోలు ఎవరైనా సరే చేయాలంటానికి మంచి ఈజీగా జరిగేటువంటి, అంటే కొద్ది కష్టపడితే ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అవి నేను చూస్తే కొన్నిసార్లు నాకు కొంతమంది తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చూశాను. అంటే మామూలుగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా హైట్ ఉండి బీభత్సమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మన సినిమాలు కూడా ఎలా చూపిస్తారు. బట్ అభి స్టేచర్ హైట్ ఉండే ఒక 4-5 పవర్ఫుల్ ఆఫీసర్స్ నాకు పరిచయం ఈ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేయండి, వాళ్ళు మామూలుగా టఫ్ పీపుల్ కాదు, అంత గట్టి ఆఫీసర్స్ అనమాట వాళ్ళు. సో అభిని చూసినప్పుడు నాకు వాళ్ళు గుర్తొచ్చారు. అభి ఆ ఫిట్నెస్ పెంచుకొని ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు చేశాడు. నేను కొంతవరకు సమ్ పార్ట్స్ ఆఫ్ చూడగలిగాను, పూర్తిగా నాకు చూపించలే ఇంకా అవి. సో నాకు హ్యాపీ ఏంటంటే అభి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మేమందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని తర్వాత అభిని స్లోగా సినిమా ఇండస్ట్రీయా ఓటీటీలోనో దేంట్లోనే సరే అభి మాత్రం 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అభి మంచి వ్యక్తి, ఫస్ట్ పాయింట్ మంచి మనసున్న వ్యక్తి. నాకు చాలా అభి అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఈజ్ లైక్ మై సన్. నిజంగా చెప్పాలంటే అభికి నేనేమి చేయలేదు, అతనికి ఏదన్నా షేర్ చేసుకోవడం తప్ప నిజంగా చేయగలిగా. యాక్చువల్గా అభిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు, నాకు తెలుసు. ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఉన్నాడు అభిలో. సో నాకు తెలిసి భవిష్యత్తులో అభి తన వెబ్ సిరీస్ సినిమాలో డైరెక్ట్ చేసుకోగలిగేటువంటి సత్తా ఉన్న కుర్రాడు, చాలా బాగా తీస్తాడు కూడా. సో అభి నువ్వు ఇంకా మంచి విజయం సాధించాలి, బాగా సక్సెస్ అవ్వాలి. కేవలం ఒక జబర్దస్త్ కామెడియన్ గానో లేకపోతే ఒక యాంకర్ గానో మిగలకుండా ఇంకా పైకి వెళ్ళాలనే నీ పట్టుదల నిజంగా మేమందరం అభినందిస్తున్నాం. నువ్వు 100% సక్సెస్ అవుతావు. మా అందరి విషెస్, మా అందరి విషువల్ థింకింగ్ నీ మీద ఉంది. ఆల్ ది బెస్ట్ అభి.